రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఈరోజు అనగా 31/12/2024 చెన్నై మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి. వైట్ బీన్స్ కిలో రూ. 50 నుండి రూ. 55, పెన్సిల్ బీన్స్ రూ. 55 నుండి రూ. 65 వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. బెల్ట్ చిక్కుడు కిలో రూ. 50 నుండి రూ. 58, తీగ చిక్కుడు రూ. 55 నుండి రూ. 65 దాకా పలకడం అయితే జరిగింది. కాకరకాయ పెద్ద కాకరకాయ వచ్చేసి రూ. 25 నుండి రూ. 35, పన్నీర్ కాకరకాయ వచ్చేసి రూ. 30 నుండి రూ. 45 వరకు కూడా పన్నీర్ కాకరకాయ కిలో పలకడం అయితే జరిగింది. ఇక క్యారెట్ విషయానికి వచ్చేసరికి కిలో క్యారెట్ వచ్చేసి రూ. 60, ఇక కిలో బీట్రూట్ వచ్చేసి రూ. 45 నుండి రూ. 55 వరకు కూడా బీట్రూట్ పోవడం అయితే జరిగింది. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే క్యాబేజ్ వచ్చేసి రూ. 15 నుండి రూ. 18 కిలో క్యాబేజ్ పలకడం అయితే జరిగింది. కాలీఫ్లవర్ వచ్చేసి రూ. 10 నుండి రూ. 14 వరకు కూడా కాలీఫ్లవర్ పలకడం అయితే జరిగింది ఒక్కో పీసు. ఇక వంకాయ విషయానికి వస్తే పాల్యం రూ. 35 నుండి రూ. 55, వరి రూ. 25 నుండి రూ. 30, ఇక నాటి వచ్చేసి రూ. 50 నుండి రూ. 60 దాకా కిలో పలకడం అయితే జరిగింది. స్వీట్ కార్న్ కిలో వచ్చేసి మనకు A1 గ్రేడ్ వచ్చేసి రూ. 26 వరకు కూడా A1 గ్రేడ్ స్వీట్ కార్న్ పలకడం అయితే జరిగింది. దోసకాయ వచ్చేసి పెరిగినట్లే పెరిగి తగ్గుముఖం పట్టింది. ఇక దోసకాయ ఈరోజు వచ్చేసి రూ. 15 నుండి రూ. 18 వరకు కూడా కిలో నెంబర్ 1 దోసకాయ పలికింది. క్యాప్సికమ్ వచ్చేసి రూ. 35 నుండి రూ. 55 దాకా గ్రీన్ క్యాప్సికమ్ పలకడం అయితే జరిగింది. ఇక రెడ్ క్యాప్సికమ్ వచ్చేసరికి మనకు 150 నుండి రూ. 250 వరకు కూడా రెడ్ క్యాప్సికమ్ పలకడం అయితే జరిగింది. ఇక పచ్చిమిరపకాయ విషయానికి వచ్చేసరికి రూ. 25 నుండి రూ. 30 వరకు కూడా పచ్చిమిర్చి ధర పలికింది. టమాటో వచ్చేసి నాటి టమాటో వచ్చేసి రూ. 12 నుండి రూ. 20 వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. బెంగళూరు టమాటో వచ్చేసి రూ. 20 నుండి రూ. 25, రూ. 26 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక బెండకాయ వచ్చేసి కిలో బెండకాయ వచ్చేసి రూ. 40 నుండి రూ. 50 వరకు కూడా బెండకాయ కిలో పలకడం అయితే జరిగింది. ఇక సొరకాయ వచ్చేసి రూ. 35 నుండి రూ. 45 వరకు కూడా కిలో సొరకాయ పలకడం అయితే జరిగింది. నూకలు వచ్చేసి రూ. 20 వరకు కూడా పలికింది. ఇక బీరకాయ విషయానికి వచ్చేసరికి కిలో బీరకాయ వచ్చేసి రూ. 40, టాప్ నెంబర్ 1 క్వాలిటీ బాక్స్ ఐటెం రూ. 40 పోయింది. మిగతా అంతా కూడా రూ. 35 ధర లోపలనే పలకడం అయితే జరిగింది. ఇక ముల్లంగి విషయానికి వచ్చేసరికి 10 నుండి 16, 17 వరకు కూడా ముల్లంగి పలకడం అయితే జరిగింది. ఇక అనపకాయ విషయానికి వస్తే కిలో అనపకాయలు వచ్చేసి మనకు నాటి అనపకాయలు వచ్చేసి రూ. 45, ఇక హైబ్రిడ్ అనపకాయలు వచ్చేసి కిలో వచ్చి రూ. 37 కిలో పలకడం అయితే జరిగింది. ఇక అల్లం విషయానికి వస్తే అల్లం వచ్చేసి మనకు రూ. 50 నుండి రూ. 70 కొత్త అల్లము, ఇక పాత అల్లం వచ్చేసి రూ. 50 నుండి రూ. 100 దాకా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చి మామిడికాయ వచ్చేసి రూ. 40 నుండి రూ. 90 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక గుమ్మిడికాయ తినే గుమ్మిడికాయ వచ్చేసి రూ. 8 నుండి రూ. 12 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి రూ. 25 నుండి రూ. 35, చిన్న ఉర్లగడ్డలు వచ్చేసి రూ. 15 నుండి రూ. 25 వరకు కూడా పలికింది. పెద్ద టెంకాయ వచ్చేసి కేజీ వచ్చేసి రూ. 35 దాకా పలకడం అయితే జరిగింది పెద్దవి. ఇక మునక్కాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ వచ్చేసి రూ. 80 నుండి రూ. 140 వరకు కూడా కిలో మునక్కాయ పలకడం అయితే జరిగింది. ఇక పెద్ద ఎర్రగడ్డలు వచ్చేసి రూ. 20 నుండి రూ. 50, నాటి ఎర్రగడ్డలు వచ్చేసి రూ. 50 నుండి రూ. 90 వరకు కూడా నాటి ఎర్రగడ్డలు పలకడం అయితే జరిగింది. ఇక పొట్లకాయ వచ్చేసి మనకు రూ. 25 నుండి రూ. 45 వరకు కూడా పొట్లకాయ కిలో పలకడం అయితే జరిగింది. అలసందర్లు వచ్చేసి రూ. 35 నుండి రూ. 45 అలసందర్లు కిలో పలకడం అయితే జరిగింది. కందికాయ వచ్చేసి రూ. 40 నుండి రూ. 55 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక గోడు చిక్కుడు వచ్చేసి రూ. 50 నుండి రూ. 65 వరకు కూడా గోడు చిక్కుడుకాయలు పలకడం అయితే జరిగింది. ఇక కొత్తిమీర విషయానికి వచ్చేసరికి 50 కట్టల బస్తా వచ్చేసి రూ. 80 నుండి రూ. 110 వరకు కూడా కొత్తిమీర పలకడం అయితే జరిగింది. ఇక కోయంబేడు మార్కెట్లో ఈరోజు మార్కెట్లో ఇలా ఉన్నాయండి. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇక యాక్షన్ విషయానికి వచ్చేసరికి యాక్షన్ ప్రతిరోజు రాత్రి 11 గంటలకు ప్రారంభమయ్యి 6 గంటలకు ముగుస్తుంది. ప్రతి 6 గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. రైతులు వీక్షకులు అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము.
చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు కోయంబేడు, వికోట మరియు నంగిలి మరియు కోలారు, చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించే పూల ధరలు కానీ, కూరగాయల ధరలు కానీ ఎప్పటికప్పుడు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా రైతుల కోసము, రైతుల అవగాహన కల్పించడానికి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. రైతులందరూ కూడా వీక్షించిన తర్వాత మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.